అండి, నా పేరు రోజా. నేను హైదరాబాద్ 1 బ్రాంచ్ హెడ్. నా ఆఫీస్ వచ్చేసి పికెట్ రోడ్లో ఉంటుంది, సికింద్రాబాద్. ఈరోజు నేను ఒకసారి మళ్ళీ జీరో ఆయిల్ తోటి ఒక పులావ్ చూపిస్తున్నాను. మన బాయిలింగ్ వెజిటబుల్స్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. చాలామంది వర్చువల్ డెమో అడుగుతున్నారు, కాబట్టి ఈ వీడియో తీసి కూడా పెట్టమని అడుగుతున్నారు. వాళ్ళకి టైం కొంచెం లేక, కాబట్టి ఈరోజు నేను ఇది చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బాయిలింగ్ వెజిటబుల్స్ చూపిస్తున్నాను ఏమేమి వేసుకోవాలో. మన దాంట్లో జీరో వాటర్తోనే మనం బాయిలింగ్ వెజిటబుల్స్ అన్ని కూడా బాయిలింగ్ చేసుకోవచ్చు. ఇది నేను 16 లోలో చేస్తున్నాను. 16 లో, దీంట్లో ఏం నీళ్ళు లేవు, ఒకసారి మీరు చూడొచ్చు. దీంట్లో మనం ఫస్ట్ కట్ చేసుకున్న క్యారెట్ ఉంటుంది కదా, చూడండి, దీంట్లో కూడా ఏం వాటర్ లేదు. క్యారెట్ అంతా వేసాను. తర్వాత ఆలు, అంటే మనకి రూట్ వెజిటబుల్స్ బాగా నీళ్ళు ఉంటే కానీ కుక్ అవ్వవు కదా, కాకపోతే మన దాంట్లో నీళ్ళు లేకపోయినా కూడా కుక్ అవుతాయి. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో, క్యారెట్, పొటాటో, స్వీట్ పొటాటో వేసాను. దీంట్లో నేను బీట్రూట్ వేస్తున్నాను, ఎందుకంటే బీట్రూట్ నార్మల్గా మనం కుక్ చేసుకునేటప్పుడు అన్ని కలరింగ్ అవుతాయి అన్నమాట. ఇది మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ పెట్టామో ఆ ముక్క మాత్రమే కలరింగ్ అవుతుంది, వేరే చోట కలరింగ్ అవ్వ, అందుకని అక్కడక్కడ పెడుతున్నాను చూడండి. తర్వాత నేను ఉల్లిపాయ పెడుతున్నాను. నార్మల్గా అయితే ఉల్లిపాయ మనం అన్ని కలిపి ఉడకబెట్టినప్పుడు ముక్కలన్నీ కూడా ఉల్లిపాయ స్మెల్ వస్తాయి, కానీ మన దాంట్లో రాదు. ఎందుకంటే ఏదైతే కూరగాయ పెట్టామో దాన్ని స్మెల్ దానికే ఉంటుంది, ఒకదానికి ఒక స్మెల్ పట్టకుండా ఉంటుంది. ఉల్లిపాయ పెట్టాను, నేను అన్నీ పెట్టేశాను. నేను స్టవ్ ఆన్ చేస్తాను. నేను ఇది లోలో పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి 98 degrees వచ్చే వరకు ఇది కుక్ అవుతుంది. నేను కంప్లీట్ సిమ్లో పెట్టాను కూరగాయని. నేను సైమల్టేనియస్గా జీరో ఆయిల్తోని పులావ్ చేస్తున్నాను. ఇది రోస్టర్ అంటారు దీన్ని. ఈ రోస్టర్ నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైతే జీరో ఆయిల్తో కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఏ కూరగాయ అయినా సరే, నాన్ వెజిటేరియన్ అయినా పులావ్స్ అయినా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీహీట్ చేసుకోవాలి యూనిట్ని. ప్రీహీట్ అయ్యింది యూనిట్. మనము ప్రీహీట్ అయిన తర్వాత మా దాంట్లో మసాలాలు కూడా చాలా చాలా తక్కువ పడతాయి, కొంచెమే వేస్తున్నాను మసాలాలు, చూడండి, ఎక్కువ వేయట్లేదు. నెక్స్ట్ నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. మీరు నార్మల్గా అయితే ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేస్తారు, దీంట్లో మనకు అవసరం లేదు, అంటే మాడడం కానీ. మీరు చూడండి, ఇప్పుడు నేను ప్రీహీట్ చేసి గిన్నెను ఓపెన్ చేసి వేస్తున్నాను, ఎక్కడ కూడా మనకి మాడే సమస్య లేదు. మనం అన్నీ వేసేసుకోవచ్చు హ్యాపీగా. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం టేస్ట్కి టమాటా, మనకి సాల్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది, కాకపోతే మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇది మన కుక్కర్లో అంతా కూడా 1కి 1.5 వాటర్ సరిపోతుంది. దీన్ని ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను. మనము కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటున్నాము.
మీ ఇష్టం, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. కూరగాయలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. మన దాంట్లో టెక్స్చర్ చేంజ్ కాదు, సేమ్ యాజ్ ఇస్ ఉండే, ఫుడ్ ష్రింకేజ్ కాదు. ఇప్పుడు నేను సెక్విక్ లిడ్ పెడుతున్నాను దీనికి. ఇది సెక్విక్ లిడ్ అంటారు. ఇది సెక్యూర్ ప్లస్ క్విక్గా కుక్ అయ్యే లిడ్, ప్రెషర్ లిడ్. ఇది లాకింగ్ సిస్టమ్ ఉంటుంది దీనికి అంతా కూడా. సేమ్ ఇక్కడ కూడా మీకు టర్బో అండ్ సాఫ్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు సాఫ్ట్ వరకు వచ్చే వరకు మన యాక్చువల్ రైస్ కుక్ అయిపోతుంది హ్యాపీగా. ఇప్పుడు మనం ఈ లిడ్ పెట్టినప్పుడు ఇది హైలో పెట్టుకుంటున్నాను. ఏదైతే ఫ్లేమ్ ఉందో అదే హైలో పెడుతున్నాను. ఈ లోపల మనం ఇక్కడ పక్కన బాయిలింగ్ వెజిటబుల్స్ పెట్టాము చూడండి. లాస్ట్ 98 degrees వరకు వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. దీనికి రెస్టింగ్ టైం ఉంటుంది, అప్పుడే మనం ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే వాల్యూస్ రిటర్న్ అయి ఉండాలి కాబట్టి మనం ఒక రెస్టింగ్ టైం ఒక 3 minutes ఉంటుంది. తర్వాత దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఇది అయ్యే వరకు మనకి ఇది కుక్ అయిపోతుంది. ఓకే, ఇది బిర్యానీ మనము కుక్ అయిపోయింది చూడండి. నార్మల్గా దీనికి ఆడియో థర్మ్ అని ఉంటుంది. ఇది కూడా జస్ట్ లైక్ విజిల్. దీంట్లో అన్ని మోడ్స్ ఉంటాయి. సపోజ్ టు బి ఇది తీసుకోలేని వాళ్ళకి కుకింగ్ ఎట్లా తెలుస్తుంది అంటే, మన కుకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రెషర్ వస్తుంది. ఈ ప్రెషర్ రాగానే మనము స్టవ్ కట్టేసుకోవాలి, అంటే కుకింగ్ అయిపోయిందని సిస్టమ్. ఒకవేళ ఇది కనుక మీరు యూస్ చేస్తుంటే, ఇప్పుడు నేను సాఫ్ట్ విండోలో పెట్టుకుంటున్నాను. దీంట్లో అన్ని విండోస్ ఉంటాయి, రీహీట్, క్యారెట్ మోడ్, స్టీము, బేకింగ్ అవన్నీ. ఇది మనము దీనికి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మనకి కుకింగ్ అయిపోయింది కాబట్టి సౌండ్ వస్తుంది.